హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీ మొబైల్ ఫోన్ కోసం ఒక మంచి 3 యాక్సిస్ ప్రీమియం క్వాలిటీ గింబల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దాని ఫోటో పిక్చర్ బాక్స్ పైన చూడొచ్చు. జియోన్ది కొత్త స్మూత్ Q4 ఇది కాంబో ప్యాక్. ఇది కాంబో ప్యాక్లో ఏమేమి వస్తాయో ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. ఇందులో ప్యాకేజ్ కంటెంట్ కూడా ఇక్కడ రాసింది. యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి మీరు ZY క్యామీ యాప్ అని ఉంది, అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మొబైల్ నుంచి కనెక్ట్ చేసి కొన్ని అడిషనల్ ఫీచర్స్ యూస్ చేయొచ్చు. బాక్స్లో ఇంకేం రాలేదు, జస్ట్ ఒక క్యారీ కేస్, ఇంకా 2 డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఒక సర్వీస్ కార్డ్ వచ్చింది, ఇంకోటి క్విక్ ఇన్స్ట్రక్షన్ గైడ్ ఒకటి వచ్చింది. ఇది యూస్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో మొబైల్ ఎట్లా పెట్టి యూస్ చేయాలి అవన్నీ డీటెయిల్గా రాసున్నాయి. జియోన్ లోగో, ఇది ఫ్యాబ్రిక్ మెటీరియల్లో హార్డ్ కేస్ ఉంది, చాలా సేఫ్ ఉంటుంది. ఇందులో గింబల్ పెట్టుకొని మీరు క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇంకా పై సెక్షన్లో అన్ని యాక్సెసరీస్, కింద మీరు గింబల్ ఇంకా దాని మినీ ట్రైపాడ్ చూడొచ్చు. ఇది ప్లాస్టిక్ది, జియోన్ బ్రాండింగ్ది మంచి ట్రైపాడ్ ఉంది. ఇంకా ఇది మన జియోన్ స్మూత్ Q4, ఇది 2022ది కొత్త మోడల్. పై సెక్షన్లో మీకు ఒకటి కంప్లీట్ దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఒకసారి యూస్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. ఒకటి రిజిస్ట్రేషన్ కార్డ్, ఒకటి ల్యాన్ యార్డ్ వచ్చింది, టైప్ సి కేబుల్ వచ్చింది ఛార్జ్ చేయడానికి. ఇంకోటి ఇందులో LED లైట్ కూడా ఉంది మీకు, అంటే సెల్ఫీ లైట్ లాగా లేకపోతే LED అడిషనల్ ఫిలిన్ లైట్ లాగా యూస్ చేయొచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మ్యాగ్నెట్ తోటి దానికి అంటించి యూస్ చేయొచ్చు. ఇంకా రకరకాల కలర్డ్ ఫిల్టర్స్ ఉన్నాయి దీనికి, అంటే మీకు డిఫరెంట్ కలర్ టెంపరేచర్స్లో లైట్ కావాలంటే యూస్ చేయొచ్చు. ఇదండి మన జియోన్ స్మూత్ Q4 3 యాక్సిస్ గింబల్ ఫర్ మొబైల్ ఫోన్. ఇది వెయిట్ వచ్చేసి అరౌండ్ 370 గ్రామ్స్ అట్లా ఉంది. 3 యాక్సిస్ గింబల్, అన్ని మోటార్స్ లాక్ అవుతాయి. మీకు ఈ లాక్ ఇట్లా అంటే రిలీజ్ అవుతుంది. ఇది ఫోన్ హోల్డర్. ఇది ఇక్కడ జియోన్ బ్రాండింగ్ చూడొచ్చు, గ్రే కలర్లో బాగుంది చూడ్డానికి. లుక్స్, ఫినిషింగ్ కంప్లీట్ హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేస్తుంది. ఇంకా మోటార్స్ మూవ్మెంట్ అది కూడా చాలా స్మూత్ ఉంది. ఇట్లా లాక్ చేయొచ్చు, లాక్ రిలీజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు టైప్ సి పోర్ట్ ఛార్జింగ్కి చూడొచ్చు, ఇంకా పవర్ బటన్, ఇంకా 4-వే జాయ్స్టిక్ ఉంది, ఇంకోటి మోడ్ బటన్ కూడా, ఇంకా రికార్డింగ్ బటన్, ఇంకా LED స్టేటస్ ఇండికేటర్ చూడొచ్చు. మీరు బ్యాటరీ లెవెల్ ఇంకా మోడ్ 2 చూపిస్తుంది. రెడ్ బటన్ తోటి రికార్డింగ్ చేయొచ్చు. జియోన్ బ్రాండింగ్ ఉండేసి మంచి గ్రిప్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక డైల్ ఉంది, అది డిజిటల్ జూమ్కి ఇంకా LED లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి. గ్రిప్ అయితే చాలా బాగుంది. బాటంలో 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది, ఇంకోటి ల్యాన్ యార్డ్ వేసుకోవడానికి హోల్ ఉండేసి ఫ్రంట్లో ట్రిగర్ ఉంది. ఇది మీరు నొక్కితే డిఫరెంట్ మోడ్స్ కూడా, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అవన్నీ మార్చొచ్చు. ఇది ట్రైపాడ్ పెడితే ఎట్లా కనపడుతుందో ఒకసారి చూపించేస్తాను. చాలా అంటే బిల్ట్ క్వాలిటీ జియోన్వి చాలా బాగుంటాయి. నా దగ్గర ఎప్పుడో 4-5 ఇయర్స్ కింద ఉన్నాయి కూడా, ఇప్పటిదాకా నడుస్తుంది. ఇంకా ఇది ఫోన్ హోల్డర్ ఇట్లా మీకు ఫోల్డ్ అవుతుంది. ఇది మీరు అన్ఫోల్డ్ చేసి మధ్యలో ఫోన్ పెట్టి దాంట్లో ఫిక్స్ చేసి యూస్ చేయొచ్చు. నేను ఫోన్ అవన్నీ పెట్టి ఓ శాంపుల్ వీడియో క్లిప్ కూడా తీసి మీకు చూపిస్తాను. ఇది పైన LED లైట్ ఆప్షన్ ఉంది కదా, ఇది మీరు పైన LED లైట్ పెట్టేసి అటు ఇటు బోత్ సైడ్స్ పనిచేస్తుంది. ఫిలిన్ లైట్ లాగా అట్లా యూస్ చేయొచ్చు. ఫిల్టర్స్ కూడా, కలర్డ్ ఫిల్టర్స్ కూడా యూస్ చేయొచ్చు. బాగుంది ఓవరాల్గా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని రోజులు యూస్ చేస్తాను, యూస్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా దాని క్వాలిటీ, దాని గింబల్ స్టెబిలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్స్లో చెప్తాను. యాక్చువల్గా ఇది జియోన్ స్మూత్ Q4 ఉంది కదా, ఇది నాకు వచ్చేసి చాలా రోజులు అవుతుంది. వాళ్ళు రివ్యూకి పంపించి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. నేను మధ్యలో చాలాసార్లు దీన్ని యూస్ చేశాను. అయితే నేను ఇదివరకు నా ఛానల్ పైన మీరు చూడొచ్చు, చాలా బ్రాండ్స్వి డిఫరెంట్ మోడల్స్, చాలా మొబైల్ గింబల్స్, ఇంకా DSLR కెమెరాస్కి గింబల్స్ అవన్నీ చాలా అన్బాక్సింగ్ చేశాను. కానీ ఈసారి జియోన్ స్మూత్ Q4లో వాళ్ళు అల్గోరిథం చేంజ్ చేశారు. అంటే ఇది 3 యాక్సిస్ గింబలే. ఇది అంటే మీకు 3 మోటార్స్ ఉన్నాయి. కానీ జనరల్లీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ గింబల్స్లో మీకు మోటార్స్లో ఫుల్ 360 డిగ్రీ రొటేషన్ ఉండదు, లిమిటెడ్ ఉంటుంది. ఏదైనా తీసుకోండి అంతే లిమిటెడ్ ఉంటుంది, అంటే కంప్లీట్ ఫుల్ తిరగదు, ఒక ప్లేస్కి వచ్చి ఆగుతుంది. మొబైల్ ఫోన్కి అంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు గింబల్కి. అయితే ఇందులో అల్గారిథం ఏంటంటే మీకు ఇంకా తక్కువ చేశారు. మోషన్ జిటర్ లాంటివి, ఇంకా జర్క్స్ లాంటివి అసలే మినిమైజ్ చేసేసి ఆల్మోస్ట్ ఏం లేకుండా, అంటే ఎంత స్మూత్ ఫుటేజ్ ఉందంటే ప్రీవియస్లీ నేను యూజ్ చేసిన గింబల్స్లో ఏదో కొంచెం అటు ఇటు కొంచెం ఉండేది, ఫ్లాస్ ఉండేవి, కొంచెం ఎప్పుడన్నా జర్క్స్, జిటర్స్ కనపడేవి. ఈసారి చాలా ఇంప్రూవ్డ్ ఉంది. అంటే దీని లోపల జైరో సెన్సర్ అది చాలా హై క్వాలిటీ ప్రిసైజ్ ఉండేలాగా డిజైనింగ్ చేసి అల్గోరిథం మార్చేసి ఏం చేశారో తెలియదు, కానీ దీని పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంది, 15 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంది. అంటే మీరు ఒక 2.5 అవర్స్ ఛార్జ్ చేస్తే 15 అవర్స్. ఇంకా కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో LED లైట్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే మీరు డార్క్ సిచ్యువేషన్స్లో షూట్ చేస్తున్నప్పుడు ఇట్లా పైన LED లైట్ పెట్టొచ్చు. దానికి రకరకాల ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఈ ఫిల్టర్స్ కూడా, కలర్డ్ జెల్స్ కూడా ఇక్కడ మీరు ఫ్రంట్లో పెట్టొచ్చు. బ్లూ, ఇవి ఇన్ని కలర్స్ ఉన్నాయి మీకు. అంటే డిఫరెంట్ కలర్ టెంపరేచర్కి, లైటింగ్కి ఇవన్నీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఇవి తీసేసి మీరు యూస్ చేస్తే మీకు డైరెక్ట్ న్యాచురల్ డే లైట్ లాగా ప్యూర్ వైట్ లైట్ ఇస్తుంది. బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది, అన్ని లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొకటి. ఇంకోటి అన్బాక్సింగ్లో మీకు అస్సలు దీన్ని ఒకటి మెయిన్ ఫీచరే చూపించలేదు. అదేంటంటే ఇది సింపుల్ గింబలే కాదు, ఇది మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసి సెల్ఫీ స్టిక్ లాగా కూడా
యూస్ చేయొచ్చు. అరౌండ్ 215 mm ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మీకు ఒకవేళ వైడ్ యాంగిల్ లేదనుకోండి మీ కెమెరాలో, అట్లాంటప్పుడు మీ మొబైల్ ఫోన్ని కొంచెం డిస్టెన్స్లో పెట్టి షూట్ చేసుకోవడానికి ఈ మోడ్ పనిచేస్తుంది. సెల్ఫీ స్టిక్ లాగా బాగానే ఉంది, కంఫర్టబుల్ ఉంది. ఇందులో ప్లే లాంటిది కూడా ఏం లేదు, మంచి స్టడీ ఉంది దీనిది. అంటే ఈ మీకు ఈ పోల్ ఉంది కదా, ఇది కొంచెం కూడా ఇంత కూడా ఊగట్లేదు, చాలా స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ బాగుంది, ఇంకా లైట్ వెయిటే ఉంది. ఇది అరౌండ్ 370 grams అట్లా వెయిట్ ఉంది గింబల్ది. దీని పేలోడ్ వచ్చేసి అంటే దీనిపైన మీరు మొబైల్స్ 280 grams వరకు వేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మీరు ఐఫోన్ కానివ్వండి, మీరు ఐఫోన్ 13 Pro లేకపోతే గెలాక్సీ S22 Ultra అట్లాంటి పెద్ద ఫోన్స్ కూడా మొబైల్స్ కూడా పెట్టొచ్చు. 280 grams వరకు మీరు ఏదైనా పెట్టొచ్చు. చిన్న ఫోన్స్ ఉంటే దానికి ఎక్స్ట్రా లెన్సెస్ కూడా అటాచ్ చేసి పెట్టొచ్చు. మొత్తానికి 280 grams దాటకుండా చూడాలి మీరు వెయిట్. పర్ఫార్మెన్స్ అది బాగుంది. ఛార్జింగ్ అవ్వడానికి 2.5 hours అట్లా టైం పడుతుంది. ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్ ఉంది, 4-way నావిగేషనల్ జాయ్స్టిక్ ఉంది. మీరు ప్యాన్ మూమెంట్స్, టిల్ట్ మూమెంట్స్ అవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఒకటి మీకు డైల్ ఉంది. ఇందులో మీరు మొబైల్లో మీరు ZY క్యామీ యాప్ అని ఉంది, అది మీరు ఆండ్రాయిడ్ నుంచి కానివ్వండి, యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ నుంచి మీరు గింబల్కి కనెక్ట్ అయిపోయి కొన్ని ఫీచర్స్ మీరు యూస్ చేయొచ్చు. అంటే మీకు డిజిటల్ జూమ్ ఫీచర్ అవైలబుల్ ఉంటుంది, ఇంకా మీకు ట్రాకింగ్ ఫీచర్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ డైల్ ఇచ్చారు కదా, ఈ డైల్ తోటి మీరు అటు ఇటు డైల్ మీరు తిప్పితే డిజిటల్ జూమ్, క్లోజప్కి వెళ్ళొచ్చు, వైడ్ యాంగిల్కి రావచ్చు. కానీ యూజువల్లీ నేను గింబల్ తోటి వచ్చే యాప్స్ యూస్ చేయను, ఎందుకంటే ఆ గింబల్ యాప్స్లో మీకు క్లారిటీ, వీడియో క్వాలిటీ అంతా మీకు డైరెక్ట్ మొబైల్ ఫోన్లో బిల్ట్ ఇన్ కెమెరా యాప్ ఉంటుంది కదా, దానంత క్వాలిటీ ఉండదు. ఇంకోటి దీని ZY క్యామీ యాప్లో మీకు ఓన్లీ 4K 30 వరకే సపోర్ట్ ఉంది. 60 Hzది అంటే 60 FPSది మీరు 1080లో కూడా షూట్ చేయలేరు. కాబట్టి లిమిటెడ్ రేంజ్ ఉంది. జస్ట్ ఒక మీరు డిజిటల్ జూమ్ కోసం ఇంకా ట్రాకింగ్ ఫీచర్ కోసమే యూస్ చేయాలి. కానీ నాకు కెమెరా క్వాలిటీ అది దాని వీడియో క్వాలిటీ అనేది డైరెక్ట్ బిల్ట్ ఇన్ మొబైల్లో ఏదైతే యాప్ ఉంటుందో దాని నుంచి షూట్ చేసుకుంటాను. నేను ఎప్పుడు గింబల్స్ తోటి వచ్చే యాప్ అసలు యూజే చేయను. ఇంకా ఇది ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కూడా సింపుల్. ఇది పవర్ బటన్ మీరు జస్ట్ ఒక 2 seconds ఇట్లా హోల్డ్ చేసి వదిలిపెట్టేస్తే ఇంకో 2 secondsలో ఆన్ అయిపోతుంది. ఇది డిఫాల్ట్ పోర్ట్రేట్ మోడ్లో ఆన్ అవుతుంది. అంటే ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి, మీకు యూట్యూబ్ షార్ట్స్ చేయడానికి అందరు ఎక్కువ పోర్ట్రేట్ మోడే ప్రిఫర్ చేస్తున్నారు కదా, అందుకే డిఫాల్ట్ ఇందులో ఇట్లా పోర్ట్రేట్ వర్టికల్ షూటింగ్ మోడే ఇచ్చారు. మీరు పోర్ట్రేట్ కాకుండా ల్యాండ్స్కేప్ కావాలంటే ఇక్కడ ట్రిగర్ బటన్ ఉంది కదా, ఇది 3 times మీరు ప్రెస్ చేస్తే ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. చాలా మోటార్ మూమెంట్స్ స్మూత్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి మీకు అంటే మోటార్ శబ్దం కానివ్వండి, లేకపోతే మోటార్లో మూమెంట్స్లో జర్క్ కానివ్వండి, ఏమీ లేదు. ఎక్స్ట్రీమ్ స్టెబిలిటీ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ మొబైల్ది యాంగిల్ మీరు అటు ఇటు ఏమన్నా మారితే దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే డిఫాల్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇంకా మీకు ఈ జాయ్స్టిక్ తోటి మీరు ఇటు ప్యాన్ మూమెంట్స్ చేసుకోవచ్చు, టిల్ట్ మూమెంట్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు జాయ్స్టిక్ తోటి. మూమెంట్స్ అవి చాలా స్మూత్ ఉన్నాయి. ఇంకా మోడ్స్ చాలా ఉన్నాయి ఇందులో. డిఫాల్ట్ అది వచ్చేసి ప్యాన్ ఫాలో మోడ్. ప్యాన్ ఫాలో మోడ్ అంటే మీకు ఇట్లా ప్యాన్ మూమెంట్ మీ చేయిని ఫాలో అవుతుంది. మీకు టిల్ట్ మూమెంట్ ఇంకా ఈ రోల్ మూమెంట్ లాక్ అయి ఉంటాయి. దాని తర్వాత మోడ్ బటన్ ఇంకోసారి ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్ లాక్ మోడ్ వస్తుంది. అంటే మీకు కంప్లీట్ అన్ని మోటార్స్ లాక్ ఉంటాయి. టిల్ట్, ప్యాన్ ఇంకా రోల్ అన్నీ లాక్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఫుల్ ఫాలో మోడ్. ఎక్కువ నేను ఇది యూస్ చేస్తాను. ఫుల్ ఫాలో మోడ్లో మీకు ప్యాన్ మోటార్ మీ చెయ్యి మూమెంట్స్ని ఫాలో అవుతుంది, ఇంకా టిల్ట్ కూడా మీ చెయ్యి మూమెంట్స్ని ఫాలో అవుతుంది. రోల్ ఒకటి లాక్ ఉంటుంది. నేను మోస్ట్లీ ఎక్కువ వాడేది ఇదే మూమెంట్. ఇంకో 4వసారి ప్రెస్ చేస్తే మీకు POV మోడ్ వస్తుంది. POV మోడ్ అంటే మీరు ఇట్లా అంటే ఎటు తిప్పితే ఇంకా అటు మీకు డైరెక్ట్ కంప్లీట్లీ మీ మూమెంట్స్నే ఫాలో అవుతుంది. అన్నిట్లో బెస్ట్ మీకు ప్యాన్ ఫాలో లేకపోతే ఫుల్ ఫాలో మోడ్, ఇవే బెస్ట్ మోడ్స్. ఇంకా మీరు ఈ LED లైట్ ఆన్ చేసుకోవాలంటే ఈ వీల్ ఉంది కదా సైడ్కి డైల్, ఆ డైల్ని మీరు లోపలికి పుష్ చేసి కొద్దిసేపు పడితే మీకు లైట్ ఆన్ అవుతుంది. దాని తర్వాత దాన్నే పుష్ చేస్తే మీకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా బ్రైట్ ఉంది ఇది లైట్. దానిపైన మీరు కావాలంటే ఇట్లాంటి ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇట్లా. ఇందులో ఒక్క డ్రాబ్యాక్ ఏముందంటే మీరు ఈ లైట్ని అంటే మీరు ఎటంటే అటు పెట్టుకోవచ్చు, అటు కానివ్వండి లేకపోతే సెల్ఫీ మోడ్లో మన సైడ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బ్రైట్ ఉంది లైట్. ఇటు ఈ మీకు హారిజాంటల్ ల్యాండ్స్కేప్ మోడ్లో లైట్ బాగానే ఉంది, కానీ పోర్ట్రేట్ మోడ్కి వెళ్ళేసరికి మీకు అటు సైడ్ రియర్ కెమెరా వాడినప్పుడు ఈ లైట్కి ఇది ఇక్కడ గింబల్ది మోటార్ అడ్డం వస్తుంది కాబట్టి మీకు లైట్ బ్లాక్ అవుతుంది. ఇది మీకు పోర్ట్రేట్ మోడ్లో ఓన్లీ సెల్ఫీకే పనిచేస్తుంది, అంతే, సెల్ఫీ మోడ్కే. కాబట్టి ఇదొక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేయలేదనుకుంటాను, మరి ఎందుకో ఇది ఓన్లీ ల్యాండ్స్కేప్ మోడ్కే పనిచేస్తుంది. అయితే అన్ని మోటార్ మూమెంట్స్ కానివ్వండి, ఇంకా ఇది కూడా బాగానే ఉంది. దీనిది సెల్ఫీ స్టిక్
మెథడ్ ఇది కూడా, అంటే ఎక్స్టెండ్ చేసేది 215 mm వరకు ఎక్స్టెండ్ అవుతుంది, మోర్ దాన్ ఇనఫ్ అది. ఇంకా జాయిస్టిక్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు 2.5 అవర్స్లో ఇది గింబల్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా 15 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. 15 అవర్స్ అంటే మోర్ దాన్ ఇనఫ్. ఈ ఎల్ఈడి లైట్ ఆఫ్ చేసేస్తాను నేను. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే వీల్ని ఆఫ్ అయిపోతుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మీకు యాప్లో అంటే మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే డాలీ జూమ్ లాంటిది, ఇట్లా మీరు కంప్లీట్ మీకు రొటేట్ అయ్యి సినిమాటిక్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా మీరు తెచ్చుకోవచ్చు యాప్లో. కాకపోతే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదే మొబైల్లో S22 Plusలో ఇది గింబల్కి పెట్టి ఒక క్లిప్ తీసి, వీడియో క్లిప్, దీని స్టెబిలిటీ ఎట్లా ఉంది, దీని అంటే మూమెంట్ ఎట్లా ఉంది గింబల్ది, కొంచెం స్పీడ్గా నడిచి అవన్నీ కూడా మీకు శాంపుల్స్ చూపిస్తాను. మీరు అది చూసిన తర్వాత మీకు ఇది Zhiyun స్మూత్ Q4 ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. దీని కాస్ట్ వచ్చేసి 12,499 ఉంది. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఈజీలీ అవైలబుల్ ఉంది, మీరు కావాలంటే ఆన్లైన్ తెప్పించుకోవచ్చు. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడో పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా మధ్యలో జ్వరం వచ్చేసి ఆ జ్వరంలోనే నేను టెస్టింగ్ కూడా చేసుకున్నాను దీనికి. ఇంకా ఓవరాల్గా నాకు ఓకేనే అనిపించింది. ప్రైజే కొంచెం నాకు అరౌండ్ 10,000 రూపీస్ అట్లా ఉంటే సూపర్ ఉండేది అనిపించింది. 12,500 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే, కానీ బిల్ట్ క్వాలిటీ బాగుంది, ఇంకా కంఫర్టబుల్ ఉంది, మోటార్స్ మూమెంట్ బాగుంది, ఇంకా దాని స్టెడీనెస్ బాగుంది, ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగుంది, లైట్ ఫీచర్ ఒకటి ఎక్స్ట్రా బాగుంది, ఇంకా ఇది సెల్ఫీ స్టిక్ మోడ్ కూడా బాగుంది, ఎక్స్టెండబుల్ పోల్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మీరు ట్రైపాడ్ పైన కూడా పెట్టి బ్యాలెన్సింగ్ అవన్నీ చేసుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఇది Zhiyun స్మూత్ Q4 వీడియో? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది అన్బాక్సింగ్ మీకు నచ్చిందా లేదా? నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.